రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. విద్యుత్ ఛార్జీలు భారంగా మారడంతో స్క్రీన్ యాజమాన్యాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. మూతపడే దశలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆదుకోవాలని, ప్రత్యేక ప్యాకేజీలు లేదా రాయితీలు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎగ్జిబిటర్లు వినతిపత్రాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఏకైక వినోద సాధనం సింగిల్ స్క్రీన్ థియేటర్లు. ప్రస్తుతం ఏపీలో 716 సింగిల్ స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. అయితే థియేటర్లలో ఏసీ, ప్రొజెక్టర్లు, లైటింగ్ కోసం కమర్షియల్ కేటగిరీ కింద ఉండటంతో భారీగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు సౌర విద్యుత్ అస్త్రం ద్వారా థియేటర్ల మనుగడ సాగిస్తాయని యజమానులు భావిస్తున్నారు. సోలార్ ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. అందుకోసం సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు సరికొత్త కార్యాచరణను ప్రకటించింది. ఇటీవలి హైదరాబాద్లోని అల్లు సినిమాస్ తమ ప్రాంగణంలో 727 కిలోవాట్స్ భారీ సోలార్ పవర్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంది. దీని ద్వారా వారి వార్షిక కరెంటు బిల్లు కేవలం 5 లక్షలు మాత్రమే వస్తుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. సోలార్ ద్వారా విద్యుత్ భారం తగ్గింది. ఇదే తరహాలో సింగిల్ స్క్రీన్లు కూడా సోలార్ వైపు మొగ్గు చూపితే విద్యుత్ బిల్లుల భారం తగ్గే అవకాశం ఉందంటున్నారు. థియేటర్లో సోలార్ పవర్ ప్లాంట్కు ఏర్పాటయ్యే మొత్తం ఖర్చులో 80% వరకు రుణం అందించేందుకు ప్రైవేట్ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ రుణాల మంజూరు ప్రక్రియను ఫిలిం ఛాంబర్ దగ్గరుండి పర్యవేక్షించనుంది. థియేటర్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చే సమయంలో వాణిజ్య కేటగిరీ నిబంధనలను సడలించి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చలనచిత్ర పరిశ్రమ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే బాలకృష్ణ గారు చాలా చొరవ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటువంటి టైంలో మేము ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఏదో చేయాలి అనే ఒక లక్ష్యంతో చాలామంది రకరకాలుగా వస్తున్నారు, ఎంక్వైరీస్ చేస్తున్నారు. ఏపీ ఫిలిం ఛాంబర్లో జాయిన్ అవుతామని అతి త్వరలో మా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు అంటే మాకు ఆద్యులు పూజ్యులు, ఒక గౌరవమైన వ్యక్తి. సింగిల్ స్క్రీన్ల రక్షణ కోసం ఫిలిం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రభుత్వాల ముందు కొన్ని ప్రధాన ప్రతిపాదనలు ఉంచింది. ఏసీ థియేటర్లకు 5 నుండి 15 వరకు, నాన్ ఏసీ థియేటర్లకు 3 నుంచి 7 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఛార్జీలను సవరించాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు అనుమతించే అదనపు టికెట్ ధరలో 20% వాటాను థియేటర్ల నిర్వహణ కోసం ఎగ్జిబిటర్లకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్లకు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించడంతో పాటు విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. అందరూ ప్యాషన్ కోసం రన్ చేస్తున్నారు కానీ థియేటర్ని నాట్ విత్ an intention of collecting money or anything. You can practically see anything. But the thing is just to get it revived and మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి మనం గవర్నమెంట్ దగ్గర నుంచి we should take the maximum benefit. అంటే ఎట్లాగంటే వారు చెప్పినట్టు ఈ ఎలక్ట్రికల్ పవర్ తీసుకోవటం అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే టు ఎంకరేజ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ స్మాల్ ప్రొడ్యూసర్స్. మొదలుపెట్టిన 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత ఫస్ట్ మేము ఇన్ని రోజుల నుంచి కనిపెట్టిన ప్రాబ్లం ఏంటంటే సినిమా ఉండాలి, ఆడాలి, అది బతకాలి అంటే కావాల్సింది అందరికీ థియేటర్స్ కొంతమంది ఇవ్వట్లేదు అని చెప్పడం కన్నా మనం తీసే కంటెంట్ ఎలా ఉందనేది ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ అండి. సో కంటెంట్ తీసుకుని కరెక్ట్గా చేసే సినిమాలకి థియేటర్లు ఉండవు అనేది లేదండి. వాళ్ళకు కూడా థియేటర్ ఇవ్వాలి అంటే మనం తీసే కంటెంట్ ఉండాలి. కాబట్టి మనకు దమ్మున్న కంటెంట్తో బయటకు రావాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు ఉపాధినిచ్చే కేంద్రాలు. సాంకేతిక పుంతలు తొక్కుతూ సోలార్ విద్యుత్తును వాడుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకునేందుకు సినీ పరిశ్రమ సిద్ధమవుతోంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పన్ను రాయితీలు, లోన్ సబ్సిడీలు అందిస్తేనే ఈ టాకీస్ల వ్యవస్థ భవిష్యత్తులో నిలబడుతుందని భావిస్తున్నారు.